హలో అండి. ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి సంపాదించుకున్న భూమి మీ దగ్గరే ఉంది, కాని ప్రభుత్వ రికార్డులో మాత్రం అది మీది కాదంటోంది. ఎలా ఉంటుంది? చాలా భయం వేస్తుంది కదా. నిజానికి ఇది వేలాది మంది భూ యజమానులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. సో ఈరోజు ఈ సమస్యను పరిష్కరించే ఒక ముఖ్యమైన చట్టపరమైన దారి గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే మీ కష్టం మీ తరతరాల ఆస్తి, కానీ కాగితాల మీద మాత్రం మీ పేరు లేదు. ఇది ఏదో చిన్న తప్పు కాదు, మీ హక్కులకే ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. మరి కన్ఫ్యూజన్ నుంచి బయటపడే దారి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అదే కొత్త చట్టంలోని సెక్షన్ 18. ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. రామయ్య అనే ఒక రైతున్నాడనుకుందాం. ఆయన తన పొలాన్ని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నాడు. అంతా ఓకే. కానీ ఒకరోజు భూమి హక్కుల రికార్డు అంటే ఆర్ఓఆర్ చూసుకుంటే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే అందులో ఆయన పేరు తీసేసి ఎవరో వేరేవాళ్ల పేరు మోసపూరితంగా ఎక్కించారు. ఒక్కసారి రామయ్య స్థానంలో ఉండి ఆలోచించండి. భూమేమో చేతిలో ఉంది, కాని హక్కుపత్రంలో పేరు లేదు. ఇది ఎంత టెన్షన్ పెట్టే విషయం కదా. అసలింతకు ముందు ఇలాంటి సమస్య వస్తే దాన్ని పరిష్కరించడం ఎందుకంత కష్టంగా ఉండేదో ఇప్పుడు చూద్దాం. గతంలో రామయ్య లాంటివాళ్లు న్యాయం కోసం వెళితే దారులు దాదాపుగా మూసుకుపోయేవి. ఎందుకంటే పాత చట్టాల్లో కొన్ని రూల్స్ వల్ల భూ యజమానులు తప్పును సరిదిద్దాలని ప్రయత్నించినా సరే వాళ్లకొక పెద్ద అడ్డంకి ఎదురయ్యేది. ఈ స్లైడ్లో తేడాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పాత చట్టాల ప్రకారం ఏమయ్యేదంటే, ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే వాళ్లమీద కేసు వేయడానికి బార్ ఆఫ్ సూట్స్ అని ఒకటి అడ్డుగా ఉండేది. సింపుల్గా చెప్పాలంటే దారి అక్కడితో బ్లాక్ అయిపోయినట్టే. కాని కొత్త చట్టం ఈ పద్ధతిని మార్చేసింది. ఇది ప్రభుత్వాన్ని అనవసరమైన కేసుల నుంచి కాపాడుతుంది. అదే సమయంలో భూ యజమానికి ఒక క్లియర్ రూట్ చూపించింది. ఇప్పుడు ఫోకస్ అంతా ప్రభుత్వం మీద కేసు వేయడం కాదు, మీ హక్కును బలంగా నిరూపించుకోవడం మీదే ఉంటుంది. సో ఇంతకీ ఆ కొత్త క్లియర్ దారి ఏంటి? అదేనండి, సెక్షన్ 18. రామయ్య లాంటి వాళ్లకు వాళ్ల న్యాయ పోరాటంలో ఇది ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిదన్నమాట. ఈ సెక్షన్ ఇంతకు ముందు మూసుకుపోయిన తలుపుల్ని తెరిచి న్యాయం కోసం ఒక సరైన దారి చూపిస్తుంది. సెక్షన్ 18 మనకిచ్చే మెయిన్ టూల్ ఈ డిక్లరేషన్ సూట్. ఏంటిది? చాలా సింపుల్. సివిల్ కోర్టులో ఒక కేస్ ఫైల్ చేయాలి. ఆ ఆస్తి మీద హక్కు నాదే అని అధికారికంగా ప్రకటించండి అని కోర్టును అడగాలి. ఎవరిమీద వేయాలి ఈ కేసు? ఎవరైతే ఆ భూమి మీది కాదు అంటున్నారో ఆ వ్యక్తి మీద. ఈ స్లైడ్లో ఉన్న మాటలు చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. రామయ్య ఒకవేళ ఆర్ఓఆర్లో తప్పుగా ఎంట్రీ పడితే నీ హక్కును డిక్లేర్ చేయమని కోరుతూ అది నీ హక్కు కాదు అని ఎవరంటున్నారో వాళ్లమీద కోర్టులో కేసు వేయొచ్చు. ఇంతకంటే సింపుల్గా సూటిగా చెప్పడం కష్టం. సరే, థియరీ అంతా ఓకే. ఇప్పుడు అసలు పాయింట్కే వద్దాం. ఒకవేళ ఎవరైనా రామయ్య లాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే ఏం చేయాలి? ఇదిగో యాక్షన్ ప్లాన్. ఈ 4 స్టెప్సు చాలా అంటే చాలా ముఖ్యం. ఫస్ట్, ఆర్ఓఆర్ పహాణి 1B అంటే భూమి వివరాలు తెలిపే ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నమాట. వీటి ఫ్రెష్ కాపీలు తీసుకోండి. దీనివల్ల అసలు ఎంట్రీ ఎప్పుడు మారిందో మనకొక ఐడియా వస్తుంది. సెకండ్, భూమి ఆధీనంలోనే ఉందని నిరూపించడానికి ఆధారాలు రెడీ చేసుకోండి. అంటే పంట ఫోటోలు, కరెంటు బిల్లులు, చుట్టుపక్కల రైతుల్నించి స్టేట్మెంట్లు లాంటివి. థర్డ్, ఎవరి పేరైతే తప్పుగా ఎక్కిందో వాళ్లకొక లీగల్ నోటీస్ పంపండి. ఇక నాల్గోది, ఇది చాలా ఇంపార్టెంట్. వెంటనే ఒక మంచి లాయర్ని కలిసి డిక్లరేషన్ సూట్తో పాటు ఇంజంక్షన్ కోసం కూడా అప్లికేషన్ రెడీ చేయించండి. అసలు ఈ ఇంజంక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది ఒక స్టాప్ బటన్ లాంటిది. కేస్ వేశాక కోర్టు తీర్పు ఇచ్చేలోపు అవతలి వ్యక్తి ఆ భూమిని కబ్జా చెయ్యకుండా లేదా ఎవరికైనా అమ్మేయకుండా కోర్టు ఇచ్చే ఒక టెంపరరీ ఆర్డర్ అన్నమాట. ఇది చాలా చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. సరే, కేసు ఫైల్ చేశారు. మరిప్పుడు కోర్టులో జర్నీ ఎలా ఉంటుంది? ఈ దారిలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, రియాలిటీ ఏంటని ముందుగానే తెలుసుకుని రెడీగా ఉండటం గెలుపుకు చాలా అవసరం. అసలు ఈ మోసాలు ఎలా చేస్తారో తెలుసా? ఫేక్ డాక్యుమెంట్స్ అంటే దొంగ సేల్ డీడ్స్ లేదా నకిలీ వీలునామాలు సృష్టించి రికార్డ్ మార్పించేస్తారు. లేదంటే సర్వే నెంబర్లలో ఏవో తప్పులున్నాయని చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు అసలు ఓనర్కి నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వలేదని అబద్ధం చెప్పి పేరు మార్చేస్తారు. వాళ్ల టార్గెట్ అంతా ఒక్కటే, ఎలాగోలా ఆర్ఓఆర్లో వాళ్ల పేరు ఎక్కించుకోవడం. ఆ తర్వాత భూమిని లాక్కోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడొక ముఖ్యమైన వాస్తవం గురించి మాట్లాడుకుందాం. ఈ టేబుల్ చూడండి.
దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కోర్టిచ్చే డిక్లరేషన్ పర్మనెంట్ సొల్యూషన్. గెలిచారంటే ఆర్ఓఆర్ ఎంట్రీని ఖచ్చితంగా మార్చి తీరాల్సిందే. కానీ దీనికయ్యే ఖర్చు అంటే టైం, డబ్బు, చాలా ఓపిక కావాలి. ఇక అన్నిటికన్నా కీ పాయింట్ ఏంటంటే భూమి ఆధీనంలో ఉన్నంతవరకే కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడుదాకా సమస్య ఏంటో అర్థం చేసుకున్నాం, దానికి చట్టపరమైన దారి ఏంటో తెలుసుకున్నాం, ఏం చేయాలో కూడా చూశాం. సో ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటి? అది మన హక్కుని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 18 కింద మనం వేసే డిక్లరేషన్ సూట్, దీని టార్గెట్ అధికారులను శిక్షించడం కాదు. దాని ఒకే ఒక్క పవర్ఫుల్ గోల్ ఏంటంటే హక్కు ఎవరిది అని తిరుగులేకుండా నిరూపించడం. ఒకసారి కోర్టు టైటిల్ మీదే అని డిక్లేర్ చేసిందంటే ఆ తీర్పు ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తలవంచాల్సిందే. రికార్డును సరిచేయడం తప్ప వాళ్లకు వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఈ ఒక్క లైన్ని బాగా గుర్తుంచుకోండి. ఆర్ఓఆర్ ఎంట్రీ తప్పుగా ఉంటే దానికి ఫైనల్ ఆన్సర్ సివిల్ కోర్ట్ ఇచ్చే డిక్లరేషనే. గెలిస్తే ఎంట్రీని మార్చాల్సిందే. హక్కుల విషయంలో ఎప్పుడూ అలర్ట్గా ఉండండి. అస్సలు ఆలస్యం చేయకండి. చట్టం మనకిచ్చిన ఈ అవకాశాన్ని ధైర్యంగా వాడుకోండి.